నా బర్త్డే కదా ఫుల్ ఎంజాయ్ చేద్దాం మనం ఎంత తాగుతాం అంత తాగుదాం ఫుల్ డైరెక్ట్. ఓకే చలో తీసాయి. అరే ఏమైంది రా, ఇది పార్టీ లెక్క లేదు, ఎందుకు ఇంత డల్ ఉన్నావురా సాయి? ఏంలే అన్న, మొన్న మా చెల్లెని ఇద్దరు ఏడిపించారట, అది బాగా ఏడుతుంది. ఇవ్వరా వాళ్ళు? అరే చూడరా గాలే నచ్చేటోళ్ళు. అవునన్న అలే అన్న. రాని ఇంకొకసారి ఇట్లా ఎవరి జోలుగా నచ్చితే చంపే పడేస్తా మీ ఇద్దరిని. గుర్తుపెట్టుకోండి ఫైనల్. అర్థమైందా? దాన్ని వేసి కొట్టిరు ఇబ్బంది విడిచిపెట్టేది లేదు. వేసి పడేద్దాం. తెల్లారేసరికి మీ శవాలు ఎత్తాయిరా. అరే మొన్న పెద్ద గొడవ నీకు తెలుసారా? ఏమో అన్న తెలియదు. అన్న ఏమైందన్నా? అన్న ఏమైందన్నా? అన్న ఏమైందన్నా? అన్న ఏమైందన్నా? అన్న ఏమైందన్నా? అన్న అన్న నిన్న రాత్రి చూసిన శ్రావణ అవునవరా, నేను కూడా ఎప్పుడు శ్రావణ జేబులో కూర్చున్నా. నిమ్మకాయలు ఆడే వేసింది, ఆడే వచ్చరా? లేదురా, నిజంగానా? నేను చూసిన ఒక్కసారి, అందుకనే వాడు నిన్న నుంచి అనిపించలేదు రా వాడు. అవును, నాకు కూడా అనిపించలే, జేబులో అనిపించినాయి. అవును, ఒక్కసారి మనం అడ్డుకుందాం. మనం అరే నువ్వు శ్రావణానికి ఫోన్ చేయరా, మనకు 2 రోజుల నుంచి అనిపించలేడు. ఏ అనుమానం రాకుండా వానికి ఫోన్ చేసి మన అడ్డగాడికి రమ్మన్నావు వాడిని. అట్లనే అరే ఎస్ఐకి ఫోన్ చేయను, ఎస్ఐకి ఫోన్ చేసి సివిల్ యూనిఫామ్ లో రమ్మని చెప్పు. ఇలా చేతబడి చేసే వాళ్ళు ఉన్నారు సార్, మీకు అప్పయ్య చెప్తాను సార్ అని చెప్పేసి ఏ అనుమానం రాకుండా వాళ్ళని అప్పి మాట్లాడుకోపోయి. హలో శ్రావణ్, ఎక్కడున్నారా? చెప్పురా. ఎందుకు? నేను వేరే పని మీద బయటకు వచ్చి ఉండే. ఏం పని ఉన్నది? నీ సీరియస్గా మాట్లాడేదిరా, మనం ఎప్పుడు కలిసి ఆడగాడికి రా. నేనే నిన్ను కలుద్దామని అనుకున్నా, అంతలో నువ్వే ఫోన్ చేసి రమ్మన్నావురా. సరే అత్తాను, అందరూ ఆడు ఉండరు. మరి ఎస్ఐ గారా మాట్లాడేది? సార్ ఇక్కడ మా ఊర్లో చేతబడి చేస్తున్నారు, మీరు వస్తే మీకు పట్టిస్తాం సార్ వాళ్ళని. అవును సార్, యూనిఫామ్లో రాకండి, నేను లొకేషన్ షేర్ చేస్తా, మీరు అక్కడికి రాండి సార్. అరే ఏమైందిరా, 2-3 రోజులు అనిపించలేవు, ఎటువైనవురా? మీకోసమే నేను తిరుగుతున్నా, మీరే దొరుకుతలేరు. అన్నకు ఫోన్ చేస్తే లేపుతలేడు. అరే ఈ గంగల నుంచి వస్తానవేంద్రా నువ్వు? మీరు మళ్ళీ ఎవరికి చేసినట్టున్నారా గంగల? అవునరా, నాకు కూడా ఇప్పుడు మీరు అంటే నాకు డౌట్ కొడుతుంది. నిజంగా నేను అనుకుంటా మీరు మళ్ళీ ఎవరికి పెట్టింది కానీ. అరే ఎవరు రాయుడు మన దాంట్లో ఎప్పుడు చూడలేవి సార్. సార్ వీడే సార్, చెదబడి సార్. ఇప్పుడు కూడా గంగ వచ్చేసి అంతా ఆయనే సార్. వీడే సార్, వీడే సార్, వీడే సార్. నేను కాదు సార్, మొత్తం వీడే వేసిండు సార్. కాదు సార్, నేను కాదు సార్. సార్ నేను కాదు సార్. అరే మంచి పని చేసిన రా, నీ పోలీసులకు అబ్బాయి టెన్షన్ ఏ ఉండదురా. అవునన్నా, ఇప్పటి ప్రశాంతంగా ఉండొచ్చు అన్న మనం. ఇక ప్రశాంతంగా ఉండొచ్చు, ఊరోళ్ళు కూడా భయపడరు. ఇక అవును, ఇక పోదాం పారా. దయచేసి నమ్మండి సార్, ఆ హత్యలకు నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. సార్ దయచేసి ఫస్ట్ నుండి ఏం జరిగిందో చెప్తే ఒక్కసారి వినండి సార్ నా మాట, దయచేసి ప్లీజ్ సార్. అవ్వ మన ఊర్లో చేతబడులు చేసేటోళ్ళు అవ్వ అప్పుడు 20 ఏళ్ళ కింద ఒకటి మనం చేసేది బిడ్డ.
అప్పుడే వాళ్ళను వీళ్ళకి ఏళ్ళ వచ్చినాం. సరే అవ్వ మరి ఇక పోయేస్తా నేను. అమ్మ అవ్వ చెప్పినట్టు ఇంకా చేతబళ్ళు ఆగిపోలే. అసలు ఈ నిమ్మకాయలు ఏంది, అసలు ఈ ముగ్గులు ఏంది, అసలు మన ఊర్లో ఏం జరుగుతుందో అసలు ఏం అర్థమవుతలేదు. అమ్మ మొన్న చనిపోయిన ఖర్చు ఇక్కడనే ఉంది. ఇంకేమన్నా గుర్తులు దొరుకుతాయో ఎతుకుతా. హౌ రాజకాంతాలు ఏంది ఇక్కడ ఉన్నది, ఇవన్నీ చేసేది వీడనేది. సార్ నీకు ఇంకా నమ్మకం లేకపోతే నాతో తిరుగుతుంది సార్ రాజుగాడు. అంత ఆలం కూడా చేతపాటు చేసే కాదు నేను దొరకబట్టినా సార్. నేను పోయి ఎదుగుతే నన్నే బాణం చేశాడు సార్. చూడండి సార్, ఒకసారి మీరు ఆయన ఫాలో అవ్వండి సార్, మీకే అర్థమైతే అసలు నిజమైంది అనేది. 100% అందే సార్, వాళ్ళ ఇంటి తాళం సార్ అది. అరే నిన్ను నమ్మి వాడిని ఎంతో ఫాలో అవుతా, ఇది మాత్రం తప్పని తెలిసిందో నేను చంపి పడదొక్కుతా బిడ్డ. ఇన్వెస్టిగేషన్ చేస్తానవా సారు? చెయ్యి సారు ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు చెయ్యి సారు. సార్ లేవండి సార్, ఏమైంది సార్? సార్ లేవండి సార్. సార్ ఈ చేతబడి చేసినోడు ఎస్ఎన్ చంపినట, మరి ఈయనే అందరికి చెప్పిన నాకైతే భయం అవుతుంది. నువ్వేందన్నా ఇక్కడ? చేసేదే నేను రా. అన్న ఎస్ఐ చచ్చిపోయాడు, నీకు తెలుసా? అవునా? రావణ కూడా జైలుకి తప్పించుకున్నాడట. అవునా? ఎప్పుడు? అప్పుడేనట. మా రాజని చెప్తాం. అరే ఈడేంద్ర దొంగ చూపులు చూసుకుంటే గాలింటికి పోతాడు. ఏమో అన్న పిచ్చి పిచ్చి చెప్తాను ఈ మధ్యలో. అరే ఒక్కసారి ఎందుకన్నా మంచి మీరు ఫాలో అయ్యి. ఊర్లో చేతబడి చేసారు కదా, నా ఎవరో ఎంపారు. నేను అట్ట పోతాను, మీరు రారి. అరే మళ్ళీ చేతబాట్లేదు రాజుని మనమే చంపినాం కారా. అక్కడ పోదాం పా అన్న, అక్కడ పోతే క్లూ గిట్ట దొరుకుతుంది మన. అరే పోదాం పా.